టీడీపీ నాయకులు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి తప్పించుకోవడం కోసమే ఢిల్లీ వెళ్తున్నారని అసలు 100% అసలు ప్లాన్ అదే అది నిన్న కాక మొన్నటి దాకా నువ్వు మొన్న 4వ తారీఖు వరకు కూడా నువ్వు రిజల్ట్ వచ్చే వరకు కూడా 3వ తారీఖు వరకు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే గవర్నరు ప్రసంగాన్ని వినాలి కదా. ఇంటే అది రాయల్టీగా ఉంటుంది. ఎన్నుకోకుండా అలర చేస్తే గాలిలోడి కింద లేదు. గాలిలోళ్ళు చేసే పనులు గాలిలోళ్ళు ఉంటారు, వాళ్ళు చేసే పనులు వినాలిగా. గవర్నర్ గారు కూడా ప్రసంగిస్తూ 2014 నుంచి 19 దాకా స్టేట్ అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేశారని చెప్పి కూడా పేర్కొన్నారు. 2019 నుంచి స్టేట్ అప్పుల్లో కూరుకుపోయింది, డెవలప్మెంట్ ఏమి లేదు అని కూడా గవర్నర్ గారు అనడం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు? అది సహజంగా ఏంటంటే గవర్నమెంట్ ఒక పేపరు రాసిస్తుంది గవర్నర్ గారికి చదవమని, అట్లాగే వీటి గురించి అది చదువుతాడు ఆయన, అంతే తప్ప ఆయన సొంత ఒపీనియన్ కాదు అని అంటారు. అయితే పని అట్టా చేసినా మీరేం చేశారో ప్రజలు అసలు చూశారు కదండి. మిమ్మల్ని 140 సీట్లు లేకుండా చేశారు. ప్రతిపక్షం లేదు, ప్రతిపక్షం కోసం ఎవరు లెటర్ రాస్తారు. మీ ఇంటికి వచ్చి భోజనం పెట్టమని నేను అడగటం ఏంటండి? వచ్చిన తర్వాత ఏదో టీయో కాఫీయో లేకపోతే భోజనం చేసి వెళ్ళమని నా ఇంట్లో బియ్యం లేవు, లేకపోయినా నేను భోజనం చేసి వెళ్ళు. మా బందర్లో అయితే ఒక మాట చెబుతారు, ఏనా వచ్చిన భోజనం చేసి వెళ్ళమన్నారంట. అట్లా ఉంటుంది అనమాట, ఏమీ లేదండి. సార్, రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి రాష్ట్ర పరిపాలన కావాలి, అలాగే ఢిల్లీలో బుధవారం ధర్నా చేయబోతున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా ఏంటంటే ఢిల్లీలో వచ్చేసి ఈరోజు ధర్నా చేస్తున్నారంటే ధర్నా చేయడానికి కారణం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికి కూడా నేను గమనిస్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ మధ్య ప్రెస్ మీట్లోకి వచ్చాడు, కానీ వారు ఏంటంటే వారి యొక్క వ్యక్తిగత కక్షల ద్వారా వాళ్ళు చంపుకున్నారంటున్నారు, కానీ చంపిన వ్యక్తిని ఇప్పటికి నేను శిక్షించి వాడిని మీద చర్యలు తీసుకుంటామనే మాట ఇంతవరకు రాలేదు. ఇలాంటి సంఘటనప్పుడు జరుగుతాయి కొన్ని వచ్చేసి ధర్నాలు చేయాల్సిన సమయం వచ్చింది, చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే నలుమూలలో వచ్చేసి ఇంత గతంలో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, కానీ ఎప్పుడు కూడా ఏంటంటే వచ్చేసి దాడులు జరిగిన సందర్భాలు లేవండి. ఈ ప్రజెంట్ వచ్చేసి చాలా దాడులు జరుగుతున్నాయి. అందరూ కూడా భయపడుతూ బతుకుతున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది బయటికి రాలేక మాట్లాడలేక, ఇప్పుడు నేను మాట్లాడాలంటే భయం పడుతూ మాట్లాడాలా, అలాంటి స్థితిలో ఉంది ఈరోజు. అందుకు ఇది చెయ్యాలి, ధర్నా చేయాలి, అన్ని రాష్ట్రాలకు కూడా తెలియాలి. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేయాలి. మనకు ఏంటంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని మనకు కావాలి, మళ్ళీ మన రాష్ట్రం కాపాడుకోవాలని మళ్ళీ కూటమి కావాలి అనే ఉద్దేశంతో ముగ్గురు కూటమి అయ్యి ఈరోజు రాష్ట్రాన్ని వచ్చేసి ఒక అభివృద్ధి పదం నడిపిస్తామని అన్నప్పుడు అభివృద్ధి వైపు వారి యొక్క అడుగులు వేయాలి, కానీ తప్ప ఇలాంటి హింసకాండల కోసం అడుగులు వేయకూడదు అనేది ఈ యొక్క రాష్ట్రాన్ని యొక్క అభివృద్ధి కోరుకుని ఒక మంచి వ్యక్తిగా చెప్తున్నాను. నిరసన అయితే తెలియజేయడం అనేది కూడా అందుకు మంచిదే. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని జరిగినటువంటి సంఘటనలు మనం అందరం కూడా గమనిస్తున్నాము. అలాంటి సంఘటనని దారి తీయకుండా ఏదైతే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనం అభివృద్ధి పరుస్తామో, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి పక్క రాష్ట్రాలకు ఒక మాదిరికరంగా ఉంచాలనే ఒక ఆలోచనతో కొత్త ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం. కానీ మీరు ఆ దిశగా వెళ్ళాలి. వాస్తవంగా చెప్పాలంటే మనం వచ్చేసి ఏంటంటే ప్రభుత్వమును మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి, కానీ వారు నిరసన తెలిపింది వచ్చేసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసాకాండను వచ్చేసి తగ్గించి మనం అభివృద్ధి వైపు నడపాలని ఒక ఆలోచనతో అయితే వారు నిరసన చేసింది అయితే కరెక్టే, కానీ దానికి వ్యతిరేకంగా వారి యొక్క స్వార్థపరంగా చేసుకున్నది కరెక్ట్ కాదు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియక బయటని ఏదో ఒకటి చేయాలి కాడావిడి అనేసి పబ్లిక్కి రియాక్షన్ ఇచ్చారన్న, అంతే. అసెంబ్లీలో సమాధానం గత 5 సంవత్సరాల్లో చర్చలు జరుగుతాయి కదా, దానికి ఏం సమాధానం చెప్పడానికి అతనికి అవకాశం లేదు. వీళ్ళు ఎత్తు చూపుతారు, అది లేదు ఇది లేదని, దానికి ఎలా సమాధానం చెప్పలేకో తెలియక బయటను నల్లకండువులు వేసుకొని ఒక హైలైట్ చేస్తున్నారు, అంతమించి ఏం లేదు. రాష్ట్రంలో అరాచకాలు, హత్యలు జరుగుతున్నాయి, దీనికి నిరసనగా మేము తెలియజేస్తున్నాం అన్నారు కదా అన్న. ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు అవుతుంది. 30 రోజుల్లో హత్యలు జరుగుతున్నాయి, అదంతా కథలు. గతంలో జరిగినవన్నీ చేసినవన్నీ మర్చిపోయి ఈరోజు ప్రజలు ఇప్పుడున్న నాయకులపై ఏదో ఒకటి బురద జల్లాలనే ప్రయత్నం తప్పితే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలోనైతే లేరు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది, రాష్ట్ర పరిపాలన కావాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తాం అన్న? లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది గత 5 సంవత్సరాల్లో, ఇప్పుడు కాదు. ఇప్పుడు కంట్రోల్లోనే ఉంది. వాళ్ళు ప్రభుత్వం ఏర్పడే 30 రోజులు అవుతుంది. అసలు ఏది అవకాశం ప్రతి ప్రభుత్వానికైనా ఎవరికైనా 6 నెలలు సమయం ఇస్తారు, దేనికైనా కానీ ఇలా జరిగిందని చెప్పడానికి. 30 రోజుల్లోనే ఎత్తి చూపుతున్నారంటే అది ప్రజల పక్షాన్ని మాట్లాడలేదు, ఏదో బురద జల్లే ప్రయత్నం తప్పితే వేరే ఉద్దేశం అయితే కాదు.
ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు అవుతుంది. ఈ 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? డైరెక్ట్గా ఈరోజు హోమ్ మినిస్టర్ లైవ్లు ఇచ్చారన్న. ఏ ఒక్క ప్రూఫ్ చూపించినా మేము ఒప్పుకుంటాం, ప్రభుత్వం మొత్తం దిగి నీ కింద ఒప్పుకుంటాం అని చెప్పారు. అసలు ప్రూఫ్లు లేవుగా. ఏదో బురద జల్లే ప్రయత్నం, ఇందాక నుంచి అదే చెప్తున్నాం, బురద జల్లే ప్రయత్నం ఇదంతా. అయితే మేము ఢిల్లీలో ధర్నా చేస్తున్నాము, రేపు బుధవారం వెళ్ళి ఢిల్లీ మోడీకి కంప్లైంట్ చేస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా భావిస్తారు? డైరెక్ట్గా చెప్పాలంటే ఢిల్లీలో పట్టించుకునే వాళ్ళు ఉండాలి కదన్నా. పట్టించుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే ఒక ఖచ్చితమైన మనిషిని, నీతి నిజాయితీ గల నాయకుడిని ఢిల్లీలోకి పట్టించుకునే ప్రభుత్వం ఉంది అక్కడ బీజేపీ. ఇలాంటి వ్యక్తులు అయితే ఏదో పేరుకి అడవిడి చేయడం, ఇప్పుడు నల్లకండులాగా దానిలాగా మళ్ళీ ఇది ఒక ప్రాసెస్ తప్పితే ఏముండదు అక్కడ, ప్రయోజనం లేదు. అంటే మా తరపున అఖిల పక్షాలు మొత్తం కూడా మాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నాయని చెప్తున్నారు కదా మరి? లేదన్నా, అసలు అది జరగాలిగా. ఇతను మామూలు ఇవన్నీ మాటలే, చేతల్లో లేదు. లా అండర్ ప్రాబ్లం మొత్తం ఇష్యూ అయింది గత 5 సంవత్సరాలు. ఇప్పుడైతే అలాంటిది ఏమీ లేదు, ప్రశాంతమైన వాతావరణం. గతంలో ఎప్పుడు గుర్తుకు రాలేదన్నా అతనికి, ఇప్పుడే వచ్చిందా రాష్ట్రపతి పాలన? గతంలో ఎన్నో ఇష్యూలు. అసలు జగన్ ఓడిపోవడానికి కారణం రాష్ట్రంలో ఇష్యూస్, లా అండర్ ప్రాబ్లం ఇష్యూస్. చేసింది మేలు చేశాడు కాదంటలే, ఇష్యూస్, చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇష్యూస్ ఎక్కడ పడితే అక్కడ, అదే మైనస్. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్తున్నారంటూ టీడీపీ వాళ్ళు అయితే అంటున్నారు. ఈ మాట ఎంతటి కరెక్ట్ అంటారు? అది కరెక్టే. ఇందాక ఫస్ట్ చెప్పింది అదే, అసెంబ్లీలో చర్చలకి ఎలా మాట్లాడాలో తెలియక, గతంలో జరిగినవి ఎత్తి చూపుతారని అర్థం ఎలా చెప్పాలో రియాక్ట్ అవ్వలేక ఇక్కడ అసెంబ్లీ ఎగ్గొట్టడానికి అక్కడికి వెళ్తున్నారు. అదే మెయిన్ పాయింట్. ఈవేళ కూడా బయట నడవడి చేయడానికి కూడా కారణం అదే. ఎందుకంటే 5 రోజులు ఎగ్గొట్టాలిగా, ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసి. ఏ న్యూసెన్స్ లేకపోతే సభలో చర్చలు జరపాలిగా, దమ్ము లేదుగా. ఎందుకంటే గతంలో ఎత్తి చూపుతారు ప్రాబ్లమ్స్ అన్నీ, అది ప్రాబ్లం. అలాగే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. బుధవారం మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నాము, ప్రధాని మోడీకి కంప్లైంట్ ఇస్తాం. ప్రతిదీ కూడా వస్తూనే ఉంటుంది. అయ్యే దాంట్లో సమస్య లేదు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. నా గురించి నేను మాట్లాడుకుంటే నేను చెప్తా, మీ గురించి మాట్లాడాలని చెప్తారు, అంతేగాని ఇది ఏమీ కాదు. అన్ని సామరస్యంగా సానుకూలంగా జరుగుతుంది. దాంట్లో సమస్య లేదు. 5 సంవత్సరాలు ప్రశాంతంగా గడుస్తుంది. వైసీపీ వాళ్ళు అన్నమాట ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. వైసీపీలో ఇక్కడ దాడులు ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి? ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి? నా మీద నీకు, నీ మీద నాకు, ఇంతే. అంతగానే ఇంకేమీ లేదు అక్కడ. అంత మించి ఏమీ లేదు అక్కడ. ఎవరు పాలనాలు చేసుకొని దాడులు జరుగుతుందని వక్రీకరించడం తప్ప ఇంకేం లేదు. అంబడిగా చూశారు, ఆయన పేరు చూశారు, సదల, ఈయన పిన్నమల్లి చూశారు. ఇంకేం చెప్పాలి? ఇంకా ఇవన్నీ వదిలేసి మనం ఇంకొకరి గురించి ఎత్తుకున్నాం అనుకో, మన టైం చాలతో మన జీవితం వేస్ట్ అయిపోతుంది అంతే. అంతకని ఇంకేం లేదు. టీడీపీ వాళ్ళు అన్నమాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఢిల్లీకి ఈ వంకతో వెళ్తున్నారంటూ కూడా టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూడదు? టీడీపీలో ఆరోపిస్తున్నారని చెప్పడం కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఆయనకి ఏమీ లేదు అక్కడ. ఎలా వచ్చి కూర్చుంటారు? ఒక మాట చెప్పరా, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఒక ఎంప్లాయీ అనుకో, ఎంప్లాయీని చెప్పగలను. ఎంప్లాయీ లేకపోతే ఏం చెప్పగలను? ఏ అర్హత ఉందని చెప్పగలను? చెప్పండి. నాకు అర్హత లేదు, నేను ఏమని చెప్పను మీకు? మీరు పిలిచారు మాట్లాడుతానే చెప్తాను. నాకు ఏ అర్హత లేనప్పుడు నేనేమని చెప్తాను? అర్హత లేనప్పుడు చెప్తాను ఉపయోగం ఉంది.